అటు తమకు రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. రాష్ట్ర ప్రజల తరపున రైల్వే ఐటీ రంగాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. కాజీపేటను కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలని ప్రధానంగా విజ్ఞప్తి చేసినట్టు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. అలాగే సిరిసిల్ల వేములవాడ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చి ఆధునీకరించాలని, మిడ్ మానేరు రిజర్వాయర్ పై రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జికి ఆమోదం తెలపాలని, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ మొత్తాన్ని విద్యుదీకరించాలని కేంద్ర మంత్రిని కోరినట్టు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే ఏదైతే ఉందో దీన్ని పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. మేము గౌరవ మంత్రి గారికి చెప్పింది ఏమంటే, దయచేసి మీరు కాజీపేట ప్రజల కోరిక, వరంగల్ ప్రజల కోరిక, కాజీపేటలో రైల్వే డివిజన్ కావాలని, రావాలని, అందులో భాగంగా దయచేసి కాజీపేటలో ఒక రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఇది మా ప్రతిపాదన కాదు, రైల్వే ఉద్యోగులు, రైల్వేకి సంబంధించిన నిపుణులు చెప్తున్న ప్రతిపాదన. మేము ప్రతిపాదించిన ఈ రైల్వే డివిజన్లో కాజీపేట బల్లార్షా, పెద్దపల్లి నిజామాబాద్, కాజీపేట ఎర్రుపాలెం, డోర్నకల్ మనుగూరు, మోతమర్రి విష్ణుపురం, కాజీపేట వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించాము. రైల్వే ఉద్యోగులు కూడా ఈ విషయంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏమంటే, 900 కిలోమీటర్లు మాత్రమే ఉండే గుంటూరుని ఒక డివిజన్గా చేస్తా ఉన్నారు. మాకు ఆ విషయంలో అభ్యంతరం లేదు. అట్లాగే 2200 కిలోమీటర్లతో విజయవాడ గుంతకల్ డివిజన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కాజీపేటలో దాదాపు 2000 కిలోమీటర్ల ట్రాక్ ఉంది. కాబట్టి దీన్ని కూడా డివిజన్గా ఏర్పాటు చేయాలని మేము కోరాం. వాళ్ళు ముఖ్యంగా రైల్వే రంగాన్ని